'భూమర్ అంకుల్' మూవీ 'ఆహా' ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ అయితుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. తమిళ్‌లో డబ్బుడ్ వర్షన్ అనమాట. 1 అవర్ 51 రన్ టైమ్‌తో మూవీ రావడం జరుగుతుందనమాట. అయితే ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే గనక మన యోగి హీరో క్యారెక్టర్ అనమాట. అయితే ఇక యోగి యాక్టర్ అయితే కొంచెం కొంచెం అయితే యాక్టింగ్ అంతా మిస్ చేశాడు. డబ్బింగ్ అయితే ఎక్కడో దుబ్బింది. అసలు స్టోరీ లైన్‌కి 'భూమర్ అంకుల్‌కి' అసలు సంబంధమే ఉండదనమాట. స్టోరీ లైన్ ఎటెటో వెళ్ళిపోతదనమాట. మూవీ మొత్తం దిమ్మ తిరిగేలా ట్విస్టులయితే అసలే ఉండవనమాట. ఇలాంటి కంటెంట్ మూవీ తీసుకొచ్చి మా మొఖాన ఎందుకు కొడతారో నాకిప్పటికి కూడా అర్థం కాదు. ఏదేదో అడ్డమైన సినిమాలు తెచ్చి మా ముంగట కొడితే మేమేం చూస్తాం చెప్పండి. ఈ కామెడీ అసలు ఆ డబ్బింగ్ చూస్తే నాకైతే మెంటల్ ఎక్కింది. పిచ్చిలేస్తుంది. తెలుగు డబ్బింగ్ చెప్పాడురా అంటే ఏదో ఆడదని గొంతు పెట్టి డబ్బింగ్ చెప్పినట్టు చెప్తే అసలు ఎవ్వడైనా చూస్తాడా? చూడాలని ఓపిక ఉంటదా అసలు? అబ్బా! సాగదీశారు సినిమా అయితే. మ్యూజిక్, సాంగ్స్ అయితే యావరేజ్ జస్ట్ యావరేజ్ మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొక మాటేంటంటే ఆహ్, ఈ యొక్క 'భూమన అంకుల్' అనేటోడు ఎవడో మనకు తెలీదు గానీ, ఆ మూవీలో నేను చెప్పను మీరు చూస్తేనే మీకు అర్థమైతది 'భూమన' అనే అంకుల్. కానీ దీనికి ఇక సీక్వెల్ అదే పార్ట్ 2 అనమాట. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చెక్ చేసుకోండి. ఫస్ట్‌లోనే ఇచ్చేసాడనమాట. పార్ట్ 2 కూడా ఉంటదంట. హింట్ ఇచ్చేసారు ముందే. ఏంటో ఏమో నాకైతే అస్సలు అర్థమైతలే. ఇక పార్ట్ 2 ఇట్లా సీక్వెల్ తీసుకుంటూ పోతే ఎవ్వడైనా చూస్తాడా మనిషి అనేటోడు మూవీలు. ఓకేనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ.